Good morning, students. My name is Kishore, lecturer in physics, K&H Degree College, Eluru. Today, we are discussing the topic magnetic field induction at any point on the axial line of a solenoid. మనం ఇవాళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది యాక్చువల్ లైన్ ఆఫ్ ఏ సోలనాయిడ్ గురించి చదువుకున్నాం. మనం బయోట్ సెవర్స్ లో అప్లికేషన్స్ లో మనం సర్క్యులర్ కాయిల్ గురించి లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అంతకుముందేమో లాంగ్ కండక్టర్, ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్, ది యాంపియర్స్ లా, డెరివేషన్ ఆఫ్ యాంపియర్స్ లా గురించి చెప్పుకున్నాం. టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం ఏం చేద్దామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ సోలనాయిడ్. ఒక సోలనాయిడ్ తీసుకుని దాని యాక్సియల్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు సోలనాయిడ్ అంటే ఏంటి? సోలనాయిడ్ ఈజ్ ఎ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ టర్న్స్ ఇన్ ద సిలిండ్రికల్ ఫార్మ్. Solenoid is a system consists of large number of circular turns in the cylindrical form. Solenoid అనేది ఏంటనమాట? సర్క్యులర్ టర్మ్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్స్ ఉంటాయి. ఏ ఫామ్లో ఉంటుంది? ఆ సర్క్యులర్ టర్మ్స్ అన్ని కలిపితే ఒక సిలిండర్ షేప్ వస్తుంది అనమాట. దాన్ని ఏమని పిలుస్తారన్నమాట? మనం సోలినాయిడ్ అని పిలుస్తారు. సోలినాయిడ్ ఇస్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్, ఇది ఇలా ఉంటుంది. సోలినాయిడ్ ఇస్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ టర్న్స్ ఇన్ ద సిలిండ్రికల్ ఫామ్. కన్సిడర్ ఏ సోలనాయిడ్. ఒక సోలనాయిడ్ తీసుకుందాం. ఆఫ్ రేడియస్ ఎంత? ఏ. ఇదిగోండి ఏ. కన్సిడర్ ఏ సోలనాయిడ్ ఆఫ్ రేడియస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటనమాట? ఇది యాక్సిస్ అనమాట. సోలనాయిడ్ యొక్క యాక్సిస్. ఆ యాక్సిస్ దగ్గర నుంచి పై సర్ఫేస్కి కానీ కింద సర్ఫేస్కి కానీ గీసింది ఏమవుతుంది అనమాట? ఇదిగోండి దీని ఏమంటారన్నమాట? రేడియస్ ఏ అనమాట. ఒక సోలనాయిడ్ తీసుకున్నాం, దానికి రేడియస్ ఎంత అనుకున్నాం? ఏ అనుకుందాం. కన్సిడర్ ఏ సోలనాయిడ్ ఆఫ్ రేడియస్ ఏ. లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్. ఎన్ అనేది ఏమనుకున్నాం? స్మాల్ ఎన్ అనేది. లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్. అంటే ఈ సోలనాయిడ్ యూనిట్ లెంత్ లో ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకున్నాం అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకున్నాం. లెట్ ఐ బి ద కరెంట్ పాసింగ్ త్రూ ద సోలనాయిడ్. సోలనాయిడ్ లో పాస్ అవుతున్న కరెంట్ ఎంత అనుకుందాం? ఐ అనుకుందాం. లెట్ ఐ బి ద కరెంట్ పాసింగ్ త్రూ ద సోలనాయిడ్. లెట్ P be a point on the axis of the solenoid where the magnetic field induction is to be determined. Let P be a point on the axis of the solenoid where the magnetic field induction is to be determined. P అనే పాయింట్ ఎక్కడ తీసుకున్నాం అనమాట? యాక్సిస్ మీద తీసుకున్నాం. అంటే సోలనాయిడ్ యాక్సిస్ మీద P అనే ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ P దగ్గర మనం ఏం కట్టాలన్నమాట? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో కట్టాలి. అంటే ఈ సోలనాయిడ్ ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నా, I అనే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దీంట్లో P అనే పాయింట్ దగ్గర యాక్సిస్ మీద, ఈ యాక్సియల్ లైన్ మీద P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. టు డిటర్మిన్ ద ఇండక్షన్ ఎట్ P, కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ AB ఆఫ్ లెంత్ dx. P దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ కట్టాలంటే ఈ సోలనాయిడ్ లో AB అనే ఒక స్మాల్ ఎలిమెంట్, ఇదిగో AB ఒక చిన్న ఇలా కట్ చేసాం అనమాట. AB అనే ఒక స్మాల్ ఎలిమెంట్ మనం తీసుకుందాం. దానికి లెంత్ ఎంత అనమాట? dx అనమాట. అంటే dx అనే లెంత్ ఉన్న ఒక స్మాల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకుందాం. ఇది మనం ఫస్ట్ తీసుకుంది. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఎలిమెంట్ బికమ్స్, అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎలిమెంట్ ఎన్ని ఉంటాయి? ndx. ఎందుకంటే యూనిట్ లెంత్ లో n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయండి. ఈ సోలనాయిడ్ యొక్క యూనిట్ లెంత్ లో n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు dx లెంత్ ఎన్ని ఉంటాయి? ndx ఉంటాయి. అంటే ndx అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎలిమెంట్. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయని కూడా ndx ఉంటాయి అనమాట. ఇది సోలనాయిడ్ అంటే ఏంటి? సోలనాయిడ్ ఈజ్ ఎ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ టర్న్స్ ఇన్ ద సిలిండ్రికల్ ఫార్మ్. సర్క్యులర్ టర్న్స్ అన్ని సిలిండ్రికల్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట, అన్ని కలిపితే. ఒక సోలనాయిడ్ తీసుకున్నాం. కన్సిడర్ ఏ సోలనాయిడ్ ఆఫ్ రేడియస్ ఏ. ఒక సోలనాయిడ్ తీసుకున్నాం. ఏ ఫార్మ్ ఉంది? సిలిండర్ షేప్ లో ఉందా? దానికి రేడియస్ ఎంత అనమాట? ఏ అనుకున్నాం. దానికి రేడియస్ ఏ అనుకున్నాం. లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్. ఈ సోలనాయిడ్ లో ఇవన్నీ సర్క్యులర్ టర్న్స్ అని చెప్పాం కదా, మొత్తం అన్ని సర్క్యులర్ టర్మ్స్ కలిపితే ఒక సోలనాయిడ్ అనుకున్నాం. యూనిట్ లెంత్ లో, ఈ సోలనాయిడ్ యూనిట్ లెంత్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకున్నాం? n నెంబర్ ఆఫ్ టర్న్స్. లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్. లెట్ ఐ బి ద కరెంట్ పాసింగ్ త్రూ ద సోలనాయిడ్. ఈ సోలనాయిడ్ లో పాస్ అవుతున్న కరెంట్ ఎంత అనుకుందాం? I అనుకుందాం. లెట్ P be a point on the axis of the solenoid where the magnetic field induction is to be determined. ఈ సోలనాయిడ్ లో పాస్ అవుతున్న కరెంట్ I అనుకుందాం. ఈ సోలనాయిడ్ యాక్సిస్ మీద P అనే ఒక పాయింట్ మనం కన్సిడర్ చేసుకుందాం. ఆ P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. టు డిటర్మిన్ ద ఇండక్షన్ ఎట్ P దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ AB
ఆఫ్ లెంత్ డిఎక్స్. ఒక స్మాల్ ఎలిమెంట్ ఏబీ తీసుకున్నాం. దాని యొక్క లెంత్ ఎంత అనుకుందాం డిఎక్స్. కన్సిడర్ స్మాల్ ఎలిమెంట్ ఏబీ ఆఫ్ లెంత్ డిఎక్స్. డిఎక్స్ అనే లెంత్ ఉన్న స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ఎలిమెంట్. మనం తీసుకున్న ఎలిమెంట్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయనుకున్నాం? ఎన్ డిఎక్స్. అంటే ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ఎలిమెంట్ ఏబీ విల్ బి ఎన్ డిఎక్స్. ఎన్ ఇంటూ డిఎక్స్ అనేది నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ఎలిమెంట్. Therefore, the magnetic field induction at P due to small element AB is given by. Therefore, the magnetic field induction at P due to ఇదిగోండి P దగ్గర magnetic field induction కట్టాలి. దేనివల్ల ముందు మనం ఏం చేద్దాం? ఈ స్మాల్ ఎలిమెంట్‌ని కట్టి తర్వాత మొత్తాన్ని కడదాం. మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ వల్ల ఈ P దగ్గర magnetic field induction ఎంత ఉందో చెప్దాం. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. సోలనాయిడ్ అంటే ఏంటి? సర్క్యులర్ లార్జ్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ టర్న్స్ అన్నీ ఇలా సిలిండ్రికల్ ఫార్మ్‌లో ఉంటాయని చెప్పుకుందాం. దీంట్లో స్మాల్ ఎలిమెంట్ మనం తీసుకున్నాం అనుకోండి. ఆ స్మాల్ ఎలిమెంట్ కూడా ఏమవుద్ది? ఒక సర్కిలేగా, సర్క్యులర్ టర్నేగా. ఒక సర్క్యులర్ కాయిల్ అనుకోవచ్చా దాన్ని? అంటే ఒక సర్క్యులర్ కాయిల్. అంటే ఈ సర్క్యులర్ కాయిల్ వల్ల P దగ్గర మాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత? మనం చెప్తే సరిపోద్ది. ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్‌లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఎ సర్క్యులర్ కాయిల్ మనం ఫైండ్ ఔట్ చేసాం. ఇది ఒక సర్క్యులర్ కాయిల్ అనుకుంటే దానివల్ల P అనే పాయింట్ చూడండి యాక్సిస్ మీదే కదా! P అనే పాయింట్ ఉంటే మాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ కట్టాం. మనకి ఎంతొచ్చిందప్పుడు? ఎంతొచ్చింది? B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ Ni R స్క్వేర్ బై 2 ఇంటూ R స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ హోల్ పవర్ 3/2. అదేనా మనం కట్టింది, మనం ఫైండ్ ఔట్ చేసింది. ఇక్కడ R అంటే రేడియస్ అనమాట. ఇక్కడ R అంటే ఏంటి? రేడియస్. స్మాల్ r అంటే ఏంటి? మనం తీసుకున్న పాయింట్ ఉన్న డిస్టెన్స్ అనమాట. సేమ్ ఇక్కడ అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేయొచ్చు. అప్లై చేయొచ్చుగా చూడండి. ఇదొక కట్ చేసామంటే స్మాల్ ఎలిమెంట్ ఒక సర్క్యులర్ కాయిల్ కదా! ఈ సెంటర్‌లో పాస్ అవుతున్న లైన్ యాక్సిసేగా, సర్క్యులర్ కాయిల్ యాక్సిస్ మీదే కదా P అనే పాయింట్ ఉంది. అదే పద్ధతి ప్రకారం ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ P డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఏబీ ఈస్ గివెన్ బై మన అదే ఫార్ములా స్మాల్ ఎలిమెంట్ గా డీబీ అనుకుందాం. ఫార్ములా ఏంటి? మ్యూ నాట్. ఇక్కడ ఫార్ములా చూడండి ఒకసారి. లాస్ట్ క్లాస్ లో మనం చెప్పింది మ్యూ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్. చూడండి, మ్యూ నాట్ ఎన్ఐ ఆర్. అక్కడ రేడియస్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ స్క్వేర్ రాసాం. ఇక్కడ రేడియస్ ఎంత అనుకున్నాం మనం? ఏ అనుకున్నాం. అందుకని ఏమనుకోవాలి? మ్యూ నాట్ ఎన్ఐ ఏ స్క్వేర్. మరి డిఎక్స్ ఎందుకు రాసాం? అక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్. ఇక్కడ మనం తీసుకున్న ఎలిమెంట్ లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ అనుకున్నాం మనం ఇంతకుముందు ఎలిమెంట్ లో ఎన్ డిఎక్స్. అందుకని మ్యూ నాట్ ఎన్ డిఎక్స్ ఐ ఏ స్క్వేర్. ఇక్కడ రేడియస్ ఏ కాబట్టి 2 ఇంటూ అక్కడ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్. ఇక్కడ రేడియస్ ఎంత? ఏ స్క్వేర్. అక్కడ డిస్టెన్స్ ఏమో ఎక్స్. కానీ ఇక్కడ మన డిస్టెన్స్ ఎంత మనకి? మనదే అక్కడ డిస్టెన్స్ ఎంత మనకి? స్మాల్ ఆర్ స్క్వేర్. మనం తీసుకున్న పాయింట్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది. కానీ ఇక్కడ మనం తీసుకున్న పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందనుకో? ఎక్స్ డిస్టెన్స్ లో ఉందనుకుంటే గనక అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తదనమాట? ఎక్స్ స్క్వేర్ వస్తది. ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అనమాట. అంటే dB ఈజ్ ఈక్వల్ టు ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ P డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ AB ఈజ్ గివెన్ బై dB ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ dx I a స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఆ సెంటర్ నుంచి మనకున్న పాయింట్ ఉన్న డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే గనక ఆ ఎక్స్ స్క్వేర్ రాసాం. అక్కడ స్మాల్ ఆర్ అనుకున్నాం కాబట్టి స్మాల్ ఆర్ రాసాం. రేడియస్ ఎంత? ఏ. అందుకని ఏ స్క్వేర్ వచ్చిందన్నమాట. ఇది అదే ఫార్ములా మనం సర్క్యులర్ కాయిల్ ఫార్ములాను ఉపయోగించుకున్నాం. డయాగ్రామ్ చూసారా? డయాగ్రామ్ అర్థమైందా? చూడండి, ఇక్కడ మనం డయాగ్రామ్‌లో ఇలా జాయిన్ చేసుకుందాం వీటిల్ని. ఏబీ అనే స్మాల్ ఎలిమెంట్ కట్టాం కదా! పీకి ఇలా జాయిన్ చేసుకుంటే ఇది ఏబీ. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఏసీ అనే ఒక ట్రయాంగిల్ ఏర్పడుద్ది. ఈ యాంగిల్ ఎంత అనుకుందాం? థీటా అనుకుందాం. ఈ యాంగిల్ ఎంత? థీటా అనుకుందాం. ఇప్పుడు అదే ఫార్ములా ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకొని దాంట్లో సైన్ థీటా కడతాం. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ? ఏసీ. హైపోటెన్యూస్ ఎంత? ఏబీ. అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్ రైట్ యాంగిల్ కదా! ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ ఎంత? ఏబీ. అంటే ఏసీ బై ఏబీ. మనకి ఏసీ వాల్యూ కావాలి. ఏసీ వాల్యూ తెలుసా ఇక్కడ? తెలీదు. డైరెక్ట్ రాదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. ఇది ఒక ట్రయాంగిల్‌లో ఉందా? ఇదిగోండి ఇది ట్రయాంగిల్ ఉందా? ఇదిగోండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక ఆర్క్ లెంత్ ఇది కోన్ షేప్‌లో ఉంది కాబట్టి ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ థీటా అనే మన ఫార్ములా ఉంది. ఇదిగోండి ఇది కోన్ షేప్ కాబట్టి ఈ డిస్టెన్స్ మనకు కావాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ థీటా. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇది ఆర్ కాబట్టి ఇది డిస్టెన్స్ ఏ నుంచి పీకి డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. ఇది డి థీటా అనుకుందాం యాంగిల్ రెండిటి మధ్య. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ మనకు కావాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ థీటా ఫార్ములా ప్రకారం ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. ఇక్కడ రేడియస్ ఎంత? స్మాల్ ఆర్. యాంగిల్ ఎంత? డి థీటా. అంటే ఏమవుద్దనమాట? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఆర్ డి థీటా అవుద్ది. ఇదిగోండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి థీటా. ఏబీ అంటే మనకి ఎంత? డిఎక్స్. ఏ ఫార్ములా ప్రకారం రాసాం? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఇది కోన్ కాబట్టి ఈ డిస్టెన్స్ మనకు కావాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా ఫార్ములా ప్రకారం రేడియస్ ఆర్, యాంగిల్ ఎంత? డి థీటా. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఆర్ డి థీటా అవుద్ది. అంటే ఏసీ ఎంత? ఆర్ డి థీటా. ఏబీ ఎంత? డిఎక్స్. ట్రయాంగిల్ ఏబీసీ నుంచి అది రాసాం. దేర్‌ఫోర్ డీఎక్స్ దీని నుంచి ఏం చేద్దాం మనం? డీఎక్స్ కడదాం. డీఎక్స్ అవతలకెళ్తే సైన్ థీటా కిందకొస్తది కాబట్టి డీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆర్ డి థీటా బై సైన్ థీటా. డీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి థీటా బై సైన్ థీటా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. దీనంతా ఈక్వేషన్ 2. ఆల్సో ఫ్రమ్ ది ట్రయాంగిల్ పీఓబీ. ఈసారి మనం ఏం చేద్దాం? పీఓబీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇదిగోండి చూడండి.
ఇది పిఏ కదా, ఓబి ఇదిగోండి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. పిఓబి మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ ఉంది కదా, పిఓబి అనే ట్రయాంగిల్ తీసుకొని ఆ పిఓబి అనే ట్రయాంగిల్‌లో ఏం కడదాం అనమాట, మళ్ళీ సైన్ థీటా కడదాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కడదాం. మన యాంగిల్ స్మాల్ ఎలిమెంట్ కాబట్టి ఇదిగోండి థీటా, ఈ థీటా అయితే ఇది థీటా కదా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పిఓబి ట్రయాంగిల్‌లో సైన్ థీటా, సైన్ థీటా ఇదిగోండి ఇది సైన్ థీటా కనిపిస్తుందా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ సైడ్ ఏది, సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఓబీఏ కదా, అంటే ఏ బై ఇది ఇంచుమించు మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఆర్ అయితే ఇది కూడా ఎంత తీసుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ మనం ఆర్ తీసుకోవచ్చు. అంటే ఏ బై ఆర్ అనమాట. ఏ బై ఆర్ హైపోటెన్యూస్ అంటే పిఓబి ట్రయాంగిల్‌లో మనం ఏం కట్టాం, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఓబి బై పీబీ. ఓబి బై పీబీ. ఓబి ఎంత ఏ, పీబీ ఎంత ఇది ఆర్ కాబట్టి అప్రాక్సిమేట్ ఇది కూడా ఎంత ఉంటది, ఆర్ ఉంటది. ఎందుకంటే మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ కాబట్టి. ఏం రాసుకోవచ్చు, సైన్ థీటా ఈజ్ కూడా అప్పుడు ఏమవుద్ది, ఏ బై ఆర్. సిన్స్ ద ఎలిమెంట్ ఈజ్ స్మాల్, మనం తీసుకున్న ఎలిమెంట్ స్మాల్ కాబట్టి సైన్ థీటా ఈజ్ కూడా ఎంత, ఏ బై ఆర్. అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆర్ కదా, ఈ డిస్టెన్స్ మనం ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుంటున్నాం. ఓ నుంచి పి ఎంత అనుకున్నాం, ఎంతట ఎక్స్ అనుకున్నాం. ఈ డిస్టెన్స్ ఎంత, ఏ అనుకున్నాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకోవచ్చు మనకి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఏంటి అక్కడది, డిస్టెన్స్ పీబీ ఎంత అనుకున్నాం మనం, ఆర్ అనుకున్నాం కదా, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే రాశారు ఇక్కడ. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎంత, హాఫ్. దీని 4 అనుకుందాం ఈక్వేషన్. సబ్స్టిట్యూటింగ్ 2, 3, 4 ఇన్ ఈక్వేషన్ 1. ఇదిగోండి 2 అంటే డిఎక్స్, 3 అంటే సైన్ థీటా, 4 అంటే ఆర్. ఇవన్నీ తీసుకొచ్చి దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 1 ఇదిగోండి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ డిఎక్స్ ఐ బై ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మ్యూ నాట్ ఎన్ డిఎక్స్ ఐ ఏ స్క్వేర్, న్యూమరేటర్ అలాగే ఉంటుంది, బై డివైడెడ్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇదేగా మన ఫార్ములా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మ్యూ నాట్ చూడండి ఒకసారి, ఎన్ ఐ ముందుకు తీసుకొచ్చేద్దాం. ఐ ముందుకు తీసుకొచ్చేస్తే ఇక్కడ డిఎక్స్ అంటే ఎంత ఉంది, ఆర్ డి థీటా బై సైన్ థీటా. డిఎక్స్ అంటే ఎంత, ఆర్ డి థీటా బై సైన్ థీటా. డిఎక్స్ అంటే ఏం రాసాం మనం, ఆర్ డి థీటా బై అంటే మ్యూ నాట్ ఎన్ఐ ఏ స్క్వేర్ ముందు రాసేస్తే డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ డి థీటా బై సైన్ థీటా డివైడెడ్ బై ఒకసారి చూడండి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే ఎంత రాయొచ్చు, మనకు ఆర్ అంటే ఎంతమ్మా, ఆర్ అంటే ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ కదా, అంటే మనం సింపుల్ విషయం, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు మనం, ఆర్ స్క్వేర్ అనా, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ రాసావు అనుకో, ఆల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే ఆర్ క్యూబ్ ఉంటుంది, అంటే 2r క్యూబ్. అర్థమవుతుందా, మనం ఏం చేసాం, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి థీటా బై సైన్ థీటా అని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ట్రయాంగిల్ పిఓబి నుంచి సైన్ థీటా అంటే ఏ బై ఆర్ వచ్చింది, ఆర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాసాం, అంటే లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అనుకున్నాం. ఈ 2, 3, 4 ఈక్వేషన్ తీసుకొని ఈక్వేషన్ 1 ఇదే కదా, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ డిఎక్స్ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అంటే దీంట్లో మ్యూ నాట్ని ఎన్ని ఐ ఏ స్క్వేర్ని ఒక పక్క రాసి ముందు రాసేసుకున్నాం, మ్యూ నాట్ ఎన్ ఐ ఏ స్క్వేర్ని. అప్పుడు డిఎక్స్ ఉంది, డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ డి థీటా బై సైన్ థీటా రాసాం డివైడెడ్ బై 2 ఇంటూ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు మనం, ఆర్ స్క్వేర్ రాయొచ్చు. ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే ఎంత, ఆర్ క్యూబ్. ఒకసారి చూడండి, ఈ ఆర్ క్యూబ్లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి అంటే ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఒక ఆర్ క్యాన్సిల్ అయితే ఇంకెంత ఎంత ఉంటుంది, డినామినేటర్లో ఆర్ స్క్వేర్ ఉంటుంది. ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలిందో చూడండి, మ్యూ నాట్ ఎన్ఐ చూడండి ఒకసారి, మ్యూ నాట్ ఎన్ఐ డి థీటాని ముందు రాసేసుకున్నాం, మ్యూ నాట్ ఎన్ఐ డి థీటాని ముందు రాసుకుంటే డినామినేటర్లో సైన్ థీటా కిందకు వచ్చేస్తుంది కదా, 2 సైన్ థీటా రాసాం. ఇంకా మిగిలింది ఏంటి, ఏ స్క్వేర్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఆర్ స్క్వేర్ ఉంది, అది విడిగా రాసాం. ఎందుకు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అందు గురించి ఏం చేద్దాం మనం, మ్యూ నాట్ని ఎన్ని ఐని డి థీటాని ముందు రాసుకుని ఇక్కడ మనకు మిగిలింది ఏంటనమాట, ఏ స్క్వేర్ని పక్కన రాసుకుందాం. డినామినేటర్లో సైన్ థీటా కిందకు వచ్చి కదా 2 సైన్ థీటా రాసి ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ని సపరేట్గా రాసాం. ఈ ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాసు. అంటే సిన్స్ ఏ బై ఆర్ ఇస్ కూడా సైన్ థీటా కాబట్టి ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఏమవుద్ది, సైన్ స్క్వేర్ థీటా అవుద్ది అనమాట. అప్పుడు ఏం రాసుకోవచ్చు, మ్యూ నాట్ ఎన్ఐ చూడండి ఇక్కడ డి థీటా ఉంది కదా, ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఎంత, సైన్ స్క్వేర్ థీటా డి థీటా ఉంది బై ఆల్రెడీ ఎంత ఉంది, 2 సైన్ థీటా అంతేనా, మ్యూ నాట్ ఎన్ఐ దీని ముందు ఏం రాద్దాం, ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా రాసాం ఇంటూ డి థీటా రాసాం. డినామినేటర్లో ఏం రాసుకోవచ్చు, 2 సైన్ థీటా. ఒక సైన్ థీటా ఏమైపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా మిగిలింది ఏంటి, మ్యూ నాట్ ఎన్ఐ సైన్ థీటా డి థీటా బై 2. డిబి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్
ఆ స్మాల్ ఎలిమెంట్ వల్ల పీ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డిబి ఈజ్ ఈక్వల్ ఎంత మ్యూ నాట్ ఎన్ఐ సైన్ థీటా డి థీటా బై 2 అనమాట. చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ మనం కట్టింది స్మాల్ ఎలిమెంట్ కదా, మొత్తానికి కావాలి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ పి డ్యూ టు ఎంటైర్ సాలినాయిడ్ కెన్ బి అప్టైన్ బై ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 5 విత్ ఇన్ ద లిమిట్స్ θ1 అండ్ θ2 వేర్ θ1 and θ2 ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై 2 ఎండ్స్ ఆఫ్ ద సాలినాయిడ్. ఒకసారి మన డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఏం చేసాం, మనం తీసుకున్న ఏబి అనే స్మాల్ ఎలిమెంట్ వల్ల పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ కట్టాం. కానీ మనం కట్టాల్సింది ఏంటి, ఎంటైర్ సాలినాయిడ్ కావాలి. ఎంటైర్ సాలినాయిడ్ కావాలి కాబట్టి మనం పి దగ్గర కావాలి కదా, ఎంటైర్ సాలినాయిడ్ పి నుంచి ఒక లైన్ డ్రా చేయండి ఈ ఎండ్కి, ఇది కూడా ఈ ఎండ్. అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంది అనుకున్నాం, θ2 అనుకుందాం. పి నుంచి ఈ ఎండ్కి ఒక లైన్ డ్రా చేయండి, అప్పుడు ఈ యాంగిల్ ఎంత అనుకుందాం, θ1 అనుకుందాం. అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ అంటే ఎంత, θ1 నుంచి θ2. అర్థమవుతుందా? పి దగ్గర మనం ఎంటైర్ సాలినాయిడ్ వల్ల కట్టాలి కాబట్టి పి నుంచి సాలినాయిడ్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎండ్కి ఒక లైన్ డ్రా చేసాం, రైట్ సైడ్ ఎండ్కి ఒక డ్రా చేసాం. ఈ మొత్తం యాంగిల్ మరి ఈ యాంగిల్ చేసే మరి యాక్సిస్తో చేయాలి కదా, యాక్సిస్తో మొత్తం ఈ యాంగిల్ ఎంత θ2, యాక్సిస్తో ఇచ్చేసే యాంగిల్ ఎంత θ1, అంటే θ1 టు θ2 అనమాట. అది అంటే ఏం రాయొచ్చు, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ పి డ్యూ టు ఎంటైర్ సోలినాయిడ్ కెన్ బి అప్టైన్ బై ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 5 విత్ ఇన్ ద లిమిట్స్ θ1 అండ్ θ2. అంటే ఈ మొత్తం సోలినాయిడ్ కావాలంటే ఇదిగోండి ఈక్వేషన్ 5 అంటే ఇది. ఈక్వేషన్ 5ని మనం ఏం చేద్దాం అనమాట, θ1 టు θ2 లిమిట్స్ మధ్య ఇంటిగ్రేట్ చేద్దాం. ఇక్కడ θ1 θ2 ఏంటో చెప్తున్నాం, వే θ1 θ2 ఆర్ యాంగిల్స్ మేడ్ బై 2 ఎండ్స్ ఆఫ్ ద సోలినాయిడ్. అంటే 2 ఎండ్స్ సోలినాయిడ్ పి దగ్గర, మనం పి దగ్గర పాయింట్ తీసుకుంటే ఆ సోలినాయిడ్ పి నుంచి 2 ఎండ్స్ చేసే యాంగిల్స్ ఎంత θ1 అండ్ θ2. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేట్ చేయాలి కదా, ఎవరిని ఇంటిగ్రేట్ చేయాలి, ఈక్వేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ θ1 టు θ2 డిబి. అదిగో బి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ θ1 టు θ2 డిబి విచ్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ θ1 టు θ2 డిబి అంటే అంత. డిబి అంటే మ్యూ నాట్ ఎన్ఐ సైన్ థీటా డి థీటా బై 2. అదే ఇక్కడ మ్యూ నాట్ ఎన్ఐ సైన్ థీటా డి థీటా బై 2 అది సబ్స్టిట్యూట్ చేసామా, విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. దీంట్లో మ్యూ నాట్ టు ఎన్ఐ 2 కాన్స్టెంట్ బయట పెట్టండి, మ్యూ నాట్ ఎన్ఐ బై 2 బయట రాసేస్తే సైన్ థీటా డి థీటాకి ఇంటిగ్రేషన్ ఎంత, సైన్ థీటాకి ఇంటిగ్రేషన్ ఎంతమ్మా మైనస్ కాస్ థీటా, సైన్ థీటాకి ఇంటిగ్రేషన్ ఎంత మైనస్ కాస్ థీటా, లిమిట్స్ ఎంత θ1 టు θ2. చూడండి దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ బై 2 ఇంటూ, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మైనస్ ఉందనుకో లిమిట్స్ని ఏం చేయొచ్చు, మనం ఇంటర్చేంజ్ చేయొచ్చా, θ1 టు θ2 వల్ల ఏమవుద్ది θ2 టు θ1 అవుద్ది. అంటే అప్పర్ లిమిట్ ఏమవుద్ది ఇప్పుడు θ1 అవుద్ది, లోవర్ లిమిట్ ఏమవుద్ది θ2 అవుద్ది. అంటే ఇప్పుడు ఏమవుద్ది, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం కాస్ θ1 సరిపోయిందా, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ అంటే ఇక్కడ θ2 కిందకి వస్తుంది కదా కాస్ θ2. అంటే మన ఫైనల్ కి ఎంత వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంటైర్ సోలినాయిడ్ కి బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ కాస్ θ1 మైనస్ కాస్ θ2. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ కాస్ θ1 మైనస్ కాస్ θ2. దీని ఈక్వేషన్ ఎంత అనుకుంటారు, 6 అనుకోండి. ఇప్పుడు దీంట్లో 2 కేసెస్ స్టడీ చేద్దాం. కేస్ 1 ఏంటి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఇన్ఫైనైట్ సోలినాయిడ్. మనకు మొత్తం మనం తీసుకున్న సోలినాయిడ్ ఇన్ఫైనైట్ సోలినాయిడ్ అయితే ఏమవుద్ది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఇన్ఫైనైట్ సోలినాయిడ్ కెన్ బి అప్టైన్ బై సబ్స్టిట్యూటింగ్ θ1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ θ2 ఈజ్ ఈక్వల్ టు π అంట. ఎందుకు ఇలా రాశారు, ఒకసారి డయాగ్రామ్ చూడండి. మనం తీసుకున్న ఈ సోలినాయిడ్ ఇన్ఫైనైట్ అయినప్పుడు చూడండి, ఈ θ2 అనే యాంగిల్ ఇది ఏమవుద్ది, ఇన్ఫైనైట్ సోలినాయిడ్ అని ఎదరకెళ్ళే కొద్దికి ఏమవుద్ది, ఇది దగ్గరికి వచ్చి ఇంచుమించు యాక్సిస్ తో కోయిన్సైడ్ అవుద్ది. ఇంచుమించు యాక్సిస్ తో కోయిన్సైడ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది యాక్సిస్ తో ఆ లైన్ చేసే మొత్తం θ2 యాంగిల్ ఎంత ఉంటుంది, యాక్సిస్ తో చేసే యాంగిల్ ఈ మొత్తం యాంగిల్ ఎంత అవుద్ది, π అవుద్ది. అంతే కదా, ఈ మొత్తం యాంగిల్ ఎంత π అవుద్ది. ఇప్పుడు θ1 ఇది ఎండ్కి వెళ్ళిపోయింది అనుకో, ఈ యాంగిల్ ఎంత అవుద్ది, ఈ యాక్సిస్ తో కలిసిపోతే ఈ యాంగిల్ ఎంత అవుద్ది, 0 అయిపోద్ది. అంతే కదా, ఇది ఇలా ఏమైపోద్ది, దీంట్లో కలిసిపోతే యాంగిల్ ఎంత 0, అంటే θ1 ఏమవుద్ది 0 అవుద్ది, θ2 ఏమవుద్ది π అవుద్ది అనమాట. అదే ఇక్కడ చెప్పాడు, θ1 ఎంత అయింది 0, θ2 ఎంత π అనమాట. అంటే ఇన్ఫైనైట్ సోలినాయిడ్ కనుక మనం తీసుకుంటే θ1 వాల్యూ ఏమైపోతుంది అనమాట, వెళ్ళే కొద్దికి 0 అయిపోద్ది, θ2 యాంగిల్ ఎంత అవుద్ది π అవుద్ది, 180 డిగ్రీస్ అనమాట. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ కాస్ θ1, అంటే θ1 లో 0 వేసాం అనుకో, కాస్ 0 ఎంత మనకి 1, కాస్ θ2 π వేసాం అనుకో, కాస్ 180 డిగ్రీస్ ఎంతమ్మా -1, మైనస్ ఆఫ్ -1 ఎంత +1, అంటే 1 + 1 వచ్చింది. 1 + 1 ఎంత 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత మ్యూ నాట్ ఎన్ఐ. అంటే మ్యాగ్నెటిక్ వేవ్ 4 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. ఎప్పుడు వచ్చింది ఇది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఇన్ఫైనైట్ సోలినాయిడ్. మనం ఒక ఇన్ఫైనైట్ సోలినాయిడ్ కనుక తీసుకుంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, మ్యూ నాట్ ఎన్ఐ. కేస్ 2 ఏంటి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ఎన్ ఇన్ఫైనైట్ సోలినాయిడ్, ఒక ఎండ్కి
మనం తీసుకున్న పాయింట్ ఒక ఎండ్కి తీసుకొచ్చాం అనుకోండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ఎన్ ఇన్ఫైనైట్ సాలినాయిడ్ కెన్ బి అబ్టైన్ బై సబ్స్టిట్యూటింగ్ θ1 = 0 అండ్ θ2 = π/2 అంట. θ1 = 0, θ2 అంటే ఒక ఎండ్కి మనం తీసుకొస్తే కనుక θ1 ఏమైపోయింది 0 అయిపోయింది, θ2 = ఎంత అయిపోయింది చూడండి. ఈ పాయింట్ ఒక ఎండ్కి ఇలా తీసుకొచ్చేసాం అనుకో, అప్పుడు ఈ లైన్ ఏమవుతుంది ఇలా ఉంటుంది, అప్పుడు యాంగిల్ అంతా ఇక్కడ 90 డిగ్రీస్, అప్పుడు ఇదేమవుద్ది 0 అవుద్ది, అంతే కదా. అందుకనే ఒక ఎండ్కి తీసుకొస్తే 90 ఉంటుంది కాబట్టి θ1 ఏమైపోయింది 0 అయిపోయింది, θ2 ఎంత 90 డిగ్రీ. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ at one end of an infinite solenoid can be obtained by substituting θ1 = 0 and θ2 = π/2 in equation 6 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుద్ది b = μ0 n/2 ఇదిగోండి చూడండి, దీంట్లో θ1 అంటే 0, cos 0 ఎంత 1, cos 90 ఎంత 0, అంటే 1 మైనస్ 0, ఇదిగోండి 1 మైనస్ 0, 1 మైనస్ 0 1, 1 into μ0 n/2 అంటే μ0 n/2. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8, 8 ఎంత వచ్చింది μ0 n/2 వచ్చింది, 7 ఎంత వచ్చింది μ0 ni. μ0 ni ఏంటి, సెంటర్ దగ్గర పాయింట్ ఉంటే మొత్తం ఇన్ఫైనైట్ సాలినాయిడ్, ఇది ఒక ఎండ్ ఉంటే అంటే సెంటర్ నుంచి సెంటర్లో ఉన్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది, ఒక ఎండ్ నుంచి వచ్చేసరికి ఆ వాల్యూ ఏమైపోయింది సగం అయిపోయింది, అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళేసరికి వాల్యూ ఏమైపోయింది హాఫ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ఎ సాలినాయిడ్ ఈస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఇన్సైడ్ ఇట్. అంటే వాల్యూ ఏమైపోయింది అనమాట. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ఎ సాలినాయిడ్ ఈస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఇన్సైడ్ ఇట్. మొత్తం వాల్యూ ఏమైపోయింది అనమాట, హాఫ్ ఆఫ్ ద వాల్యూకి అయిపోయింది అని చెప్పాడు. ఓకేనా, ఇది క్వశ్చన్ సాలినాయిడ్.